ఏంటండి పుష్ప ఎలా జరిగింది అంటున్నారు ఫంక్షన్? ఇరగ తీశారు, కుమ్మేశారు మన వాళ్ళు, మామూలు కుమ్మలేదు. అవును, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఏమైనా గొడవలు జరుగుతున్నాయి అనుకుంటున్నారా? అసలు అలాంటి ఛాన్స్ ఉందా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలా ఉంటారా? వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి పర్సనల్గా ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఈ ఫ్యాన్స్ మాత్రం ఎటువంటి గొడవలు పెట్టుకోరు, ఎటువంటి గొడవలు ఆడుకోరు. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు ఆడుకోవచ్చు, కానీ వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్, కానీ వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికీ గొడవలు ఆడుకోరు. ఎందుకంటే అది మొత్తం ఒక కుటుంబం, అది మొత్తం ఒక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. సినీ పరిశ్రమలోనే అటువంటి కలుపుకోలుగా ఉండేటువంటి కుటుంబం ఏది లేదు. మెగా ఫ్యామిలీ అంటే అలాగే ఉంటుంది. వాళ్ళని చూసి ఏ ఫ్యామిలీ కూడా అలాగే ఉంటుంది కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారు పుష్పకు సపోర్ట్ చేస్తున్నట్టు అనుకోవచ్చా? ఒక అభిమానిగా మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ అభిమానిగా మీరు ఏమని చెప్తారు? నేను పవన్ కళ్యాణ్ అభిమానిని కానండి. మొన్న కూడా ఏదో రీల్స్లో పెట్టారంట పవన్ కళ్యాణ్ అభిమానిని అని. కాను, నేను పవన్ కళ్యాణ్ అభిమానిని అయితే కాను. నేను కూడా ఒక స్థాయిలో ఉన్నదానినే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం కాదు, అదొక లెవెల్లో ఎక్కడో ఉంటుంది ఆ పిచ్చి అనేది. అంతేగాని అభిమానం నుంచి ఒక పిచ్చి లాంటిది అనమాట. పిచ్చి లాంటిది ఒక ఇంకా దానికి ఏదైనా కొత్తగా పేర్లు పెడితే బాగుంటుంది. ఇంకేమైనా కొత్తగా పేర్లు వర్ణించి పెడితే బాగుంటుంది. అంటే ఈ గొడవలన్నీ ఎవరు సృష్టిస్తున్నారు అనుకుంటా? గొడవలు మనం అనుకుంటే గొడవలు సృష్టించుకోవచ్చు, లేదు ఎవరి పనులు వాళ్ళని చేసుకుందాం, మన ఫ్యామిలీ మెయింటెనెన్స్ మనం చేసుకుందాం అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. వీళ్ళైతే గొడవలు ఆడుకోరు. మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుష్పకి ఏమన్నా అడ్డంకులు సృష్టిస్తారనుకోవచ్చా, లేదంటే లేదు హిట్ చేస్తారని అనుకోవాలంటారా? ఇటువంటి ఏమీ ఉండవు అనుకుంటున్నాను నేను కూడా ప్రస్తుతానికి. ఈ గొడవలు అల్లర్లు ఏమీ ఉండవు అనుకుంటున్నాను. కానీ హిట్టే చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయినా, చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయినా, ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ వీళ్ళు హిట్టే చేస్తారు ప్రస్తుతానికి. ఇంకా పుష్ప సినిమా ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? ఎలాంటి రికార్డులు బదులు కొట్టండి? ప్రస్తుతానికైతే మన ఇండియా స్థాయిలో అయితే మన తెలుగు చిత్ర పరిశ్రమనే ఒక ఊపొచ్చు. ఒకప్పుడు బాహుబలి ఊపింది, తర్వాత మగధీర ఊపింది. ఒక ఊపిని ఈ చిత్ర పరిశ్రమనే కానీ, ప్రేక్షకులనే కానీ, ఈ సినిమా అభిమానులనే కానీ అందరినీ ఎంతో ఆనందపరిచింది. పుష్ప 1 ఒక మాదిరిగా బాగుంది. ఆ డాన్సులే కానీ, ఆ పాటలే కానీ, ఆ యాక్షనే కానీ, ఆ స్టోరీయే కానీ చాలా బాగుంది. ఇప్పుడు ఇది ఇంకా రికార్డు బద్దలు కొడుతుంది అనుకుంటున్నాను నేను. 2 తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. రికార్డు బద్దలు కొట్టొచ్చు, ఎవరికెవరు తక్కువ కాకుండా. టికెట్ రేట్లు పెంచారన్నారు, అవి పెంచాలంటారా అన్న? లేదు తగ్గించాలి అని అనుకుంటున్నారు మీరు? అంటే టికెట్ రేట్లు పెంచితే ఏంటంటే, ఇప్పుడు ఇంకొక మాట చెప్పాలి అంటే, ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది, ఫోన్లు వచ్చేసినాయి, ఇక ట్యాబ్లు వచ్చేసినాయి, ఇంట్లో ఇంటర్నెట్లు ఉంటున్నాయి, ఇంట్లో పెట్టేసుకొని చూసేసేస్తారు. థియేటర్కి వెళ్ళి ఎవరు చూసేంతటి హోపు, ఇష్టము ఇప్పుడు ఉన్న యువతలో ఎవరిలో లేదు. ఎవరైనా కొంచెం ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు వెళ్దామని ట్రై చేసినా వీళ్ళు ఆపేస్తారా, కూర్చో ఇక్కడ మన ఇంట్లో టీవీ వేసుకోవచ్చు, నువ్వు అడిగి పోతావు అని ఆపేసే ఉద్దేశాలు ఉంటాయి. ఏదైనా థియేటర్ మీద ఇంట్రెస్ట్ ఉండి వెళ్దామని చూసినా కానీ వీళ్ళు వెళ్ళనివ్వరు. కనుక ఇక ఈ రేట్లు అనేవి పెంచకుండా ఉన్న రేట్లనే కంటిన్యూ చేస్తూ కొంచెం మెయింటెనెన్స్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మన పవన్ కళ్యాణ్ గారు షిప్ మీద రైడ్ చేసి అక్కడ బియ్యాన్ని అది ఆపారు కదా, షీజ్ ద షిప్. ఆయన ఒక పాలిటిక్స్లో కూడా ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారని అనుకోవచ్చా? చాలా వరకు అనుకోవచ్చు, తక్కువదైతే ఏది లేదు. అలా షిప్లు సీజ్ చేసిన వాళ్ళు అలా చేజింగ్ చేసి పట్టుకోవడం ఇదంతా సినిమాలలో చూస్తాం. కానీ ఇక్కడ రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరో అనిపించుకున్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఏపీ డిప్యూటీ సీఎం గారు. ఓకే అండి, థ్యాంక్ యూ.